ఇంత చిన్న వేస్ట్ క్లాత్ని ఏ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. దానికోసం నేను బాటిల్ క్యాప్ అనేది తీసుకున్నాను మెజర్మెంట్ కోసం. ఇలా నేను 2 మార్క్స్ చేసుకున్నానండి రౌండ్గా. ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నానో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా 2 అయితే సరిపోతాయి. కట్ చేసుకున్న తర్వాత సూది దారంతో చివరన కుట్టుకుంటూ రావాలి. మామూలుగా మనం చెరుగు పైన ఎలా కుడతామో అదేవిధంగా మొత్తం చుట్టూ కూడా కంప్లీట్గా కుట్టేయాలి. కుట్టేసిన తర్వాత మీరు దారాన్ని లాగినట్లయితే అది దగ్గరికి అవుతుందండి, అంటే ఫ్రిల్స్ లాగా అవుతుంది. కొంచెం దగ్గరగానే కుట్టండి, మరి దూరంగా కుట్టద్దు. దూరంగా కుడితే మనకి ఫ్లవర్ అనేది సరిగ్గా రాదనమాట. సో ఇలా కుట్టేసిన తర్వాత జస్ట్ లైట్గా ఇలా లాగండి. లాగిన తర్వాత చూసారు కదా దగ్గరకు పడింది. ఇప్పుడు కింద లాగిన భాగం కాకుండా పై భాగాన్ని మీరు ఇలా లాగారంటే కొంచెం ఫ్లాట్ అయిపోతుంది అనమాట. ఫ్లాట్ ఫ్లవర్ లాగా తయారవుతుంది. సో మీరు కొంచెం దీని హ్యాండ్తో ఇలా సెట్ చేయాలి. సెట్ చేస్తే చిన్న ఫ్లవర్ లాగా తయారవుతుంది. తయారైన తర్వాత సేమ్ ఆల్రెడీ నేను దారం కట్ చేయలేదు కదండి, దాంతోనే మధ్యలో కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంటే ఎక్స్ట్రా కొంచెం పీసెస్ కనిపిస్తూ ఉంటాయి కదా, అవి బ్యాక్కి వెళ్ళిపోయేలాగా కుట్టేసుకోవాలి. తర్వాత నా దగ్గర చిన్న బీడ్స్ ఉన్నాయండి, గోల్డ్ కలర్ బీడ్స్. సో మధ్యలో పెట్టేసి ఈ విధంగా నేను కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత వెనకాల నాటు వేసుకోవడమే. సో ఒక ఫ్లవర్ రెడీ అయింది. మనం ఇందాక 2 కట్ చేసుకున్నాం కదండి, సో రెండోది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి లేదంటే మనమైనా సరే టిక్స్ పెట్టుకుంటాం కదండి, సో దానిపైన ఇవి గ్లూ గమ్తో కానీ లేదంటే ఫ్యాబ్రిక్ గమ్తో కానీ అటాచ్ చేసేసుకుంటే బ్యూటిఫుల్ టిక్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఇవి మీరు నార్మల్ బ్లాక్ కలర్ టిక్స్ కొనుక్కుంటే 10 రూపీస్కో 5 రూపీస్కో వచ్చేస్తే, కానీ ఇలాంటి ఫ్లవర్ టైప్ కొనాలంటే ఖచ్చితంగా మీరు 20 లేదంటే 25 రూపీస్ పెట్టాలి.